హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను ఈ వీడియోలో ఏపీడిఎస్సికి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. నేనైతే ఎస్ఏ బయాలజికల్ సైన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. లాస్ట్ టైం డిఎస్సి రాశాను కానీ అందులో రాలేదండి నాకు, కాబట్టి మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాను. ఇంగ్లీష్లో ఎందుకు ప్రిపేర్ అవుతున్నానంటే ఎస్ఏ బయాలజికల్ సైన్స్తో పాటు టీజీటీ పీజీటీకి కూడా యూజ్ అవుతుంది. అందుకనేసి నేను ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఫర్దర్గా టీజీటీ పీజీటీకి యూజ్ అవుతుంది, అందుకని ఇంగ్లీష్లో ప్రిపేర్ అవుతున్నాను. 24 ఇక్కడ మెన్షన్ చేశాను కదండి డేట్, చూడండి 24/12 అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. 6th క్లాసు కాంపౌండ్ ఆఫ్ ఫుడ్ సెమ్ 1 ఇక్కడ ఇలా స్టార్ట్ చేసి నాకైతే ఏదైతే అవసరమో అది మాత్రమే రాసుకున్నానండి. ఎందుకంటే 6th క్లాస్ అంత డెప్త్ ఉండదు కాబట్టి నాకు ఏదైతే అవసరమో అంతవరకు నేను నోట్ చేసుకున్నాను. ఇలా ఎప్పటికప్పుడు మెన్షన్ చేస్తున్నానండి డేట్, ఎందుకంటే నేను ఎప్పుడేం చదివానో నాకు తెలియాలి కాబట్టి అలా అయినా అయితే ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుందని అలా చేస్తున్నాను. నెక్స్ట్ ఇలా మొత్తం ఇంగ్లీష్లోనే ఉందండి. చాలామంది తెలుగులో ప్రిపేర్ అవుతూ ఉంటారు, కానీ ఇది బెస్ట్ సజెషన్ అండి ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వడం. నెక్స్ట్ వైటమిన్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు కావాలంటే చూడొచ్చు. వైటమిన్ ఏ, బి, సిడి అండ్ కాల్షియం, మినరల్స్ కూడా ఉన్నాయి, కాల్షియం, అయోడిన్ అండ్ ఐరన్. మళ్ళీ డేట్ మెన్షన్ చేశాను. మధ్యలో కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చేసానండి. 24, 25 తర్వాత 30 వరకు నేను మళ్ళీ చదివాను కానీ నోట్స్ రాసుకోలేదు. నోట్స్ రాసుకున్నప్పుడు మాత్రమే డేట్ మెన్షన్ చేశాను. అలా డేట్ మెన్షన్ చేస్తే మనకు బాగుంటుంది చదువుకోవడానికి. ఇదేమో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది, ఒక పేజ్ లీవ్ చేసుకున్నాను. ఎందుకంటే ఏదైనా నేను మర్చిపోయినా నాకు ఏదైనా అవసరం అయితే నోట్ చేసుకోవడానికి కోసమని ఒక పేజ్ లీవ్ చేసుకొని చాప్టర్ 2 స్టార్ట్ చేశాను. ఫస్ట్ జనవరి రోజు కూడా రాశానండి నేను. షార్టింగ్ మెటీరియల్స్ ఇంటూ గ్రూప్స్. ఇక్కడ బయాలజీ వాళ్ళకి ఇది అవసరం లేదండి ఈ టాపిక్, కానీ టీజీటీ సైన్స్కి యూజ్ అవుతుందని నేను నోట్ చేసుకున్నాను. అది కూడా రాసాను. ఇట్లా హ్యాండ్ రైటింగ్ అంతేం బాగుండదు, కానీ నేను రఫ్గా రాసుకున్నానండి. మీకు యూజ్ అవుతుందని జస్ట్ చూపిస్తున్నాను. ఇట్లా సపరేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్ 3rd చాప్టర్ కూడా రాశాను. అలానే మొత్తం 6th, 7th, సెమ్ 1, 2 అన్నీ రాశాను. ఇక్కడ చూడండి, మీరు అన్నీ చూడొచ్చు, మొత్తం రాశాను. అలానే మొత్తం ఈ బుక్ అంతా మ్యాక్సిమం ఫిల్ చేశాను. ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నానండి. 8th క్లాస్లో ఈ టాపిక్ ఏంటంటే చాప్టర్ 3 ఉంది కదండి, క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. ఈ టాపిక్ అయితే ఈరోజు కంప్లీట్ అయింది. ఇట్లా 24 ఈరోజుతో ఈ చాప్టర్ని కంప్లీట్ చేశాను. ఇంకా బిట్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్ వెనకాల బిట్స్ ఉంటాయి కదా, అవి రాసుకోవాలి. అవి రాస్తే ఇది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ రీప్రొడక్షన్ ఇన్ అనిమల్స్ ఉంది. ఆ ఒక్క టాపిక్ 8th క్లాస్ రాసేసానంటే సెమ్ 1 కంప్లీట్ అవుతుంది. ఇంకా 9th, 10th ఉన్నాయి. నేనైతే ఇలా ప్రిపేర్ అవుతున్నానండి. మీకు ఎవరికన్నా నేనైతే ఇలా ప్రిపేర్ అవుతున్నానండి, మీకు జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.